హిట్ అండ్ రన్ కేసులో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ ఇటు ట్రక్ డ్రైవర్లు, ఆయిల్ ట్యాంకర్లు, పెట్రోల్ ట్యాంకర్లకు డ్రైవర్లకు సంబంధించినటువంటి సమ్మెకి దిగడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టారు. నిన్న సాయంత్రం పరిస్థితి అదుపు తప్పింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా నెలకొంది. దీంతో ఒకేసారి సాయంత్రం ఎక్కువ క్రౌడ్ వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఘర్షణ చోటు చేసుకుంది. దీనిలో నో స్టాక్ అయిపోయింది. అంటే ఆ ఉండకాడికి అమ్మేసిండ్రు. పెట్రోల్ డీజిల్ ఉన్న స్టాక్ అంతా కూడా అయిపోయేంత వరకు చేశారు. తర్వాత ఇండెంట్ పెట్టారు. అది వచ్చే వరకు కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంది. కొంతమంది వాళ్ళు పెట్రోల్ కొట్టించుకోవడానికి బంకులకు వచ్చారు. ఎట్లా చూడవచ్చు, నిన్న సాయంత్రం చాలా రష్ ఎక్కువ ఉండే. మీకు పెట్రోల్ నిన్న సాయంత్రం దొరకలేదా? నిన్న నుంచి నేను తిరుగుతున్నా. అసలు మొత్తం బాగా ఎక్కడ ఏ బంకులో చూసినా కానీ ఫుల్ జనాలు ఉన్నారు. మొత్తం లైన్స్, క్యూస్ ఎక్కువ ఉన్నాయి. చాలా ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు నేను బంక్ దగ్గరకు వచ్చేసరికి లేదు, నో స్టాక్ అని చెప్పేసి బోర్డు పెట్టేసారు. ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకటేసారి వాళ్ళు సమ్మె స్ట్రైక్ చేసేటాలకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు పరిస్థితి చక్కదిద్దుతారు. ఏమో వీళ్ళు ఏమంటారు, ఈ రోజు అయితే కష్టం అని చెప్తారు. ఇప్పుడు పెట్రోల్ బంక్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏమంటారు, ఈ రోజు అయితే చాలా కష్టం, రేపు వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అట్లా వినియోగదారులు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం 4-5 బంకులు తిరిగినా కానీ వాళ్ళకి సరిపోయినటువంటి పెట్రోల్ దొరకలేదు. ఎందుకంటే ఆ రష్లో వీళ్ళు పెట్రోల్ కొట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మనం పెట్రోల్ బంక్ నిర్వాహకులను అడుగుదాం, ఏంటి పరిస్థితి అసలు? ఎప్పుడు నిన్న ఎన్ని గంటలకి స్టాక్ అయిపోయింది? నిన్న 9 వరకే అయిపోయింది సార్. ఇక పెట్రోల్ వస్తేనే మళ్ళీ ట్యాంకర్ వస్తేనే స్టాక్ ఉన్నంత వరకు అయితే పోసినాం. 9 వరకు క్లోజ్, 9:30 వరకు క్లోజ్ అయిపోయింది. ఇక మళ్ళీ స్టాక్ వస్తేనే మనకు పెట్రోల్ అనేది ఉంటుంది. ఈ రోజు మాత్రం అయితే రాదు అని అంటుండ్రు. రేపటి వరకు గిట్ట వస్తుంది కావచ్చు. వస్తున్నాయి. రిటర్న్ లో మారిపోతున్నారు. చాలా మంది చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. రష్ బాగానే ఉంది. ఎందుకు లేదు అసలు ట్యాంకర్ల సమ్మె? ఇక చూసుకుంటూ వెళ్తున్నారు సార్. ఇక వాళ్ళకి తాడుగట్టుడితో అర్థమై ఉంటది కదా, అంతే. ఎప్పుడు వస్తుంది అని మాత్రం అడుగుతుండ్రు. ఇక మొత్తం మీద ఈ బంకే కాదు, కరీంనగర్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకులో పలు ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డు పెట్టారు. అంటే కొన్ని బంకులు మాత్రమే ఎక్కడైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ ఉన్నంత వరకు పోవడానికి సిద్ధమంటున్నారు. మొత్తం మీద మరొకసారి మనకి స్టాక్ వచ్చిన తర్వాత ఈ రష్ అనేది తగ్గేటువంటి అవకాశం ఉంది. వినియోగదారులకి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పేసి మళ్ళీ ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నేపథ్యంలోనే మళ్ళీ ట్యాంకర్ డ్రైవర్లు విధుల్లోకి వచ్చారు. అయితే దీనికి కొద్దిగా టైం పడుతుంది. ఆ టైము పట్టేంత వరకు కూడా కొద్దిగా ఇబ్బందులు తప్పవు. దీనికి సంబంధించి పెట్రోల్ బంక్ ఓనర్ ఉన్నాడు, ఆయన ఏమంటారో ఒకసారి చూద్దాం. మనతో మాట్లాడడానికి ఏంటి పరిస్థితి? స్టాక్ ఎప్పటి వరకు రావచ్చు? సాయంత్రం వరకు వస్తుందండి. అంటే నిన్న ఎన్ని గంటల వరకు రష్ ఎక్కువ ఉండే? 5 to 9. దాంతోనే అయిపోయిందా ఒక్కసారిగా? సాయంత్రం ఎన్ని గంటలకు రావచ్చు? ఇవాళ 4 o'clock వరకు రావచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మొత్తం మీద సమస్య సర్దుమణిగినట్టే. నిన్న సాయంత్రం 5కే సర్దుమణిగింది. అయినా కూడా పబ్లికే ఇదంతా చేసుకున్నారు. అంతే, రష్ వస్తున్నారు అంతే. ఇప్పుడు అంతా సెటిల్ అయిపోయింది. ఎక్కడ ఏం రష్ లేదు. చాలా బంకుల్లో రష్ తగ్గింది. ఎందుకంటే నిన్న సాయంత్రం ఒక క్లారిటీ వచ్చింది. మళ్ళీ యథావిధిగా ట్యాంకర్ డ్రైవర్లు విధుల్లోకి వస్తున్నారని చెప్పేసి. అయితే అయినప్పటికీ సైతం చాలామంది ఎన్ని రోజులు ఈ సమ్మె కొనసాగుతుంది, ఎంతవరకు మనం వెయిట్ చేయాలి, ప్రతిదానికి ప్రతి పనికి వాహనం తీయాల్సిందే. వాహనం తీయాలంటే అందులో ఫ్యూయల్ కావాలి. 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా దానికి సంబంధించి మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని చెప్పేసి హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలతో పాటు, హైదరాబాద్ లాంటి ట్విన్ సిటీస్తో పాటు ఇటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి జిల్లా కేంద్రాలు, అన్ని ప్రాంతాలు, పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడైనా కానీ ఇటు ఆటో, పెట్రోల్తో నడిచేటువంటి 2 వీలర్స్, బైక్స్, జీప్స్, కార్స్ అన్నీ కూడా ఫ్యూయల్ మీదనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మాకు ఫ్యూయల్ అయితేనే మా వాహనం నడిస్తేనే మేము పని చేయగలుగుతాం అనేటువంటి ఆలోచనతోని పెట్రోల్ బంకుల వైపు బారులు తీరారు, క్యూ లైన్లు కట్టారు. దానిలో భాగంగానే నాకు పోయండి అంటే ఘర్షణ వాతావరణం నెలకొంది. సరిపోయేంత ఎక్కువ కెపాసిటీ కావాలని చెప్పేసి కూడా ఆర్గ్యూ జరిగింది. దీనిలో భాగంగానే ఇంత గందరగోళ పరిస్థితికి దారితీసింది. మొత్తం మీద ఇవాళ సాయంత్రం వరకు దేశం మొత్తం మీద ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. యథావిధిగా వినియోగదారులకి ఫ్యూయల్ కావాల్సినంత పంపిణీ చేసే అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.